హలో అండి. నా పేరు డాక్టర్ సుమ. కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో, ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ద్వారా చాలామంది కపుల్స్‌కి ప్రెగ్నెన్సీ రావడం అనేది చూసాము. చాలా ఇయర్స్‌తో బాధపడి మా దగ్గరికొచ్చాక ఈ ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఎళ్తుంటే మాకెంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. సో, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రక్రియ ఎలా ఉంటుంది? సో, ఫస్ట్ డే నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేంత వరకు వాళ్ళ జర్నీ ఎలా ఉంటది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్‌లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి, హస్బెండ్ స్పెర్మ్‌తో కలిపి బేబీని ఫార్మ్ చేసి, ఫార్మ్ అయిన బేబీ పొర బాగున్నప్పుడు మనమే గర్భసంచిలో పెడతాం. సో, అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి ఫస్ట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తామండి. సో, యూజువల్లీ స్కాన్ చూస్తాము. స్కాన్‌లో ఫాలికల్స్ అన్నీ 10 మిల్లీమీటర్స్ లోపల ఉండి, అన్నీ మనకి అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు స్కాన్ ఫైండింగ్స్ మనకు హార్మోన్స్‌తో గూడా కొరిలేట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ మొదలుపెట్టడం జరుగుతుంది. సో, ఈ ఇంజెక్షన్స్ హార్మోన్ ఇంజెక్షన్స్, ఈ ఇంజెక్షన్స్ వల్ల అండాశయంలో ఉన్న ఫాలికల్స్ మొత్తం అన్నీ ఒకటేసారి పెరిగేలాగా డోస్ అనేది సెట్ చేస్తాము. నార్మల్‌గా ప్రతి నెల ఒకటే ఎగ్ పెరుగుతది ఆడవాళ్ళకి. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో మొత్తం అన్ని ఎగ్స్ ఆ నెలలో కనిపిస్తున్న ఎగ్స్ మొత్తం పెరిగేలాగా డోస్ అనేది సెట్ చేస్తాం. సో, ఈ ఇంజెక్షన్స్ ఆన్ డైలీ బేసిస్ వాళ్ళకి ఇస్తూ ఉంటామండి. 2, 3 రోజులకి ఒకసారి స్కాన్స్ చేసి గ్రోత్ కరెక్ట్‌గా ఉందా లేదా, డోస్ పెంచాలా, తగ్గించాలా అనేది డిసైడ్ చేస్తాము. సో, ఇలా ఫాలికల్స్ అన్నీ పెరిగిన తర్వాత మత్తిచ్చి శరీరం నుంచి ఎగ్స్ బయటకి తీస్తాం. సో, ఎగ్ పికప్ అనే ప్రొసీజర్. యూజువల్లీ ఇంజెక్షన్స్ దాదాపుగా రఫ్‌లీ అరౌండ్ 10 డేస్ అటు ఇటు గూడా అవ్వచ్చండి. ఇంజెక్షన్స్ వాడాక నైట్ ట్రిగర్ ఇంజెక్షన్ ఒకటిస్తాము. ఆ ఇంజెక్షన్ మనకి ఎగ్ మెచ్యూరిటీ కోసం అవసరము. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన 34 గంటల తర్వాత ఎగ్ పికప్‌ని షెడ్యూల్ చేస్తాము. సో, ఇది షార్ట్ జనరల్ అనెస్థీసియాలో చేస్తామండి. ఎటువంటి పెయిన్ మీకు తెలియకుండా ఉదయం పరగడుపుని అడ్మిట్ చేస్తే ప్రొసీజర్ చేసి మధ్యాహ్నం కల్లా డిశ్చార్జ్ అయిపోతారు. సో, ఎగ్స్ ఆ రోజు కలెక్ట్ చేసుకుంటాము. ఆ రోజు హస్బెండ్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని శాంపిల్ ప్రాసెసింగ్ చేసి దాంట్లో వేగంగా కదిలే కణాలు, ఆకారం కరెక్ట్‌గా ఉన్న కణాలు మేము సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఎగ్‌లోకి స్పెర్మ్‌ని మేమే ఎక్కిస్తాం. అది ఇక్సీ అనే ప్రాసెస్. కొంతమందికి ఐవీఎఫ్ చేస్తాము. సో, ఒక ఎగ్‌ని కొన్ని థౌసండ్స్ ఆఫ్ స్పెర్మ్స్‌తో ఇంక్యుబేట్ చేసి నేచురల్‌గా స్పెర్మ్ సెలెక్ట్ అవ్వడానికి వదిలేస్తాము. సో, ఎగ్ అండ్ స్పెర్మ్ కలిపాక ఒక 5 డేస్ వరకు ఎంబ్రియోస్ మన ల్యాబ్‌లో పెరుగుతాయండి. ఫిఫ్త్ డే వరకు గ్రోత్ బాగున్న ఎంబ్రియోస్‌ని మనం ఫ్రీజ్ చేస్తాము. సో, మన సెంటర్స్ అన్నిట్లో కూడా బ్లాస్టోసిస్ట్ కల్చర్ అనేది కంపల్సరీ చేస్తున్నాము. ఫిఫ్త్ డే వరకు మంచిగా పెరిగిన ఎంబ్రియోసే మనకి ట్రాన్స్ఫరబుల్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాము. అండ్ బీటెడ్‌కే మాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో, ఆ మంత్ యూజువల్లీ ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ పొర పెరగడానికి మందులు పెట్టి, అంటే పీరియడ్ వచ్చిన రెండో రోజు వచ్చినప్పుడు స్కాన్ చేసి పొర పెరగడానికి మందులు పెడతాము. పొర పెరిగిన తర్వాత ఫార్మ్ అయిన ఈ ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. ఇది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనే ప్రాసెస్. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ మత్తివ్వాల్సిన అవసరం కూడా లేదండి. డే కేర్ ప్రొసీజర్. అడ్మిట్ అయ్యాక మనం ప్రొసీజర్ చేసి వితిన్ 1 అవర్ డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కొన్ని మెడికేషన్స్ వాడతారు. ఆ మెడికేషన్స్ వాడి తర్వాత మనము ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది టెస్ట్ చేసి తెలుసుకోగలం. సో, ఆన్ అన్ యావరేజ్ ఎక్కువ ఫ్రోజన్ ట్రాన్స్‌ఫర్స్ చేస్తున్నాం కాబట్టి 2 మంత్స్ పీరియడ్‌లో మీకు మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతదండి. కొంతమందికి ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్ అంటే ఎగ్స్ తీసిన మంత్‌లోనే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తే 1 మంత్‌లోనే మీకు ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవ్వచ్చు. అండ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశాక యూజువల్లీ ఒక 15 డేస్‌కి మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో, ప్రెగ్నెన్సీ పాజిటివ్ గనక ఉంటే మెడికేషన్స్ కంటిన్యూ చేసి ఒక 1 వీక్ తర్వాత స్కాన్‌కి రమ్మంటాము. స్కాన్‌లో అంతా బావుందా లేదా అనేది చూసుకుంటాము. అండ్ ఫర్దర్‌గా ప్రెగ్నెన్సీని మనం మానిటర్ చేసుకుంటామనమాట. సో, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో మాక్సిమం సక్సెస్ రేట్ ఉంటదండి ఒక కపుల్‌కి. సక్సెస్ రేట్ అనేది స్టాండర్డ్ ఉండదు. ఇది వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. సో, యాస్ ఎ కపుల్ వాళ్ళు మా దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి అన్ని పారామీటర్స్ మేము కన్సిడర్ చేసి వాళ్ళకి ఎంత సక్సెస్ రేట్ ఉంటది అనేది మాత్రం చెప్పగలం. థాంక్ యూ.